హాయ్ అండి, వెల్కమ్ టు లతారాశం. మనం ఈరోజు చాక్లెట్ కప్ కేక్ చేస్తున్నామండి. ప్రాసెస్ చూసేద్దాం. మనం చేసుకున్న చాక్లెట్ కేక్ కదా, 4 eggs తీసుకున్నాం, 1/3 కప్ షుగర్, మొత్తం మిక్స్ చేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నామండి విస్కర్ తోటి. ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకోవాలి. 1 కప్పు మైదా, కోకో పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1 స్పూన్. మొత్తం మంచిగా జల్లించుకోవాలి. ఇలా చేస్తే మొత్తం మిక్స్ అవుతుంది. ఇలా జల్లించుకుంటే కేక్ అనేది మనకి మంచిగా స్పాంజీగా వస్తుంది. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ వెనిలా ఫ్లేవర్, ఆయిల్, రీఫండ్ ఆయిల్ అండి 1 స్పూన్. ఈ మొత్తం ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. బ్లెండర్ లేకపోతే విస్కర్ అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. ఒకటే డైరెక్షన్లో ఇట్లా చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాం. 1/4 అండి కప్పు. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటరీ రెడీ అయిపోయిందండి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటరీ. ఇప్పుడు కప్ కేక్లలో వేసుకుందాం. సుగంగా వేసుకోవాలండి. ఇలా అన్నింటికి వేసి పెట్టుకుందాం. మంచిగా ఒకసారి ట్యాప్ చేసుకున్నాం ఇట్లాగా. ఇవన్నీ చూడండి 30 minutes 180 degree బేక్ పెట్టాను. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం. ఓవెన్లో పెట్టుకున్నాము. 1/2 an hour తర్వాత చూద్దాము. అయిపోయినాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి కాస్త కూల్ అవ్వాలండి. కూల్ అయినాక చూద్దాం. తీసి చూద్దామండి. చూసారా, స్పాంజీగా ఉంది. ఇంతే అండి, ఎంత సింపుల్ అయినా చాక్లెట్ కప్ కేక్స్. మీరు కానీ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.